I want to continue talking about belief system about faith. విశ్వాసాన్ని గురించినటువంటి మనం ఏమి నమ్ముతున్నామనే ఆ యొక్క విషయాన్ని గురించి నేను మీతో మాట్లాడడానికి లేదా కొనసాగిస్తాను ఆ యొక్క అంశాన్ని. We need faith without which we cannot move forward. మనందరికీ విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా మనం ముందుకు పోవడం కష్టం. And you must understand that as Bible says, without faith you can receive nothing. కాబట్టి దేవుని వాక్యం చూసినప్పుడు ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే విశ్వాసం లేకుండా ఏది కూడా పొందుకోవడం కష్టం. So you must also realize that faith is the place where devil will want to target his attack. కాబట్టి ఇంకొక విషయం మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అపవాది కూడా విశ్వాసం అనే ఆ స్థానం దగ్గరే మన మీద దాడి చేయడానికి వాడు ఇష్టపడతాడు. If you think that you have faith and it is done deal, కాబట్టి you are deceived. కాబట్టి ఒక నాకు విశ్వాసం ఉందిలే అని అన్నట్టుగా నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు మోసపోవడానికి ఆస్కారం ఉంది. Let's see book of James chapter 1. మరి యాకోబు మొదటి అధ్యాయం చూద్దాం. Verse 3. మూడవ వచనం. Knowing that the testing of your faith produces patience. కాబట్టి మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏమిటి? First of all, it tells us your faith will be tested or your faith will be attacked. కాబట్టి అనగా మీ విశ్వాసానికి ఒక పరీక్ష రావడానికి లేకపోతే మీ విశ్వాసం మీద దాడి జరగడానికి అవకాశం ఉంది అని చెప్తుంది. And we must be aware of it and we must be careful how to fend away or how to push away the attack. కాబట్టి దాని గురించి మనం కొంచెం ఎరిగి ఉండాలి. అదే విధంగా ఎలా తప్పించుకోవాలి, దాన్ని ఏ విధంగా నెట్టివేయాలో మనం తెలిసిన వారుగా ఉండాలి. See, what protects us from the fiery darts of the enemy? కాబట్టి అపవాది యొక్క ఆ యొక్క దాడి నుంచి, అగ్ని బాణాల నుంచి మనల్ని ఎవరు తప్పిస్తారు? Shield of faith. కాబట్టి విశ్వాసం అనే ఒక డాలు. But if the shield of faith is taken away from you, కానీ ఒకవేళ ఆ యొక్క విశ్వాసం అనే డాలే నీ నుంచి తీసివేయబడింది అనుకో, your whole life gets exposed to the fiery darts of the enemy. అప్పుడు నీ జీవితం అంతా కూడా అపవాది యొక్క దాడికి అది ఎదురుగా వెళ్ళినట్టుగా ఉంటుంది. So remember, before the enemy will attack you, first the enemy will attack your faith. కాబట్టి అపవాది నీ మీద దాడి చేయడానికి ముందుగా వాడు నీ విశ్వాసం మీద దాడి చేస్తాడు. I want us to read certain scriptures. కొన్ని వాక్య భాగాలు నేను చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 1 Corinthians 9 chapter verse 24. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. Do you not know that those who run a race will all run, but one receives prize? Run in such a way that you may obtain it. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. Now, when you are running in a race, కాబట్టి ఆ విధంగా నువ్వు పరిగెత్తుతూ ఉన్నప్పుడు, let's say 1000-meter race. ఒక 1000 మీటర్ల పరుగు పందెం అనుకుందాం. Imagine you have run hard and ahead of everybody for 800 meters. దాదాపుగా 800 మీటర్ల వరకు అందరికన్నా బాగా గట్టిగా పరిగెత్తి నువ్వు అందరికన్నా ముందున్నావు. And then you think that I have crossed 800 meters, 80%, I don't need to run anymore. కాబట్టి నువ్వు అనుకోవచ్చు అప్పుడు, అంటే నేను 800 మీటర్లు దాటాను, 80% ముగించాను కాబట్టి ఇంకా నేను పెద్దగా పరిగెత్తాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా. Will you get the prize? అప్పుడు నీకు ఆ యొక్క బహుమానం వస్తుందా? No. లేదు. You will get the prize only when you finish. ఎప్పుడైతే నువ్వు పరుగు పందాన్ని ముగిస్తావో అప్పుడే నీకు బహుమానం వస్తుంది. How many of you have heard this name, Shiny Abraham? మరి షైనీ అబ్రహాం పేరు ఎంతమంది మీరు విన్నారు? I mean, older people would have definitely heard. మరి పెద్దవాళ్ళు వినే ఉంటారు తప్పకుండా. She was the contemporary of P.T. Usha. మరి పిటి ఉషా సమయంలోనే ఆమె కూడా ఉన్నది, అదే కాలంలో ఉన్నది. And I think P.T. Usha was 100 meters, Shiny Abraham was 400 meters. కాబట్టి ఉషా అయితే 100 మీటర్ల పరుగు పందెం అయితే షైనీ అబ్రహాం 400 మీటర్లు. This was in an international competition. Shiny Abraham was running. కాబట్టి ఒక అంతర్జాతీయమైన పోటీ, అందులో షైనీ అబ్రహాం నడుస్తూ పరిగెత్తున్నారు. And she came first. ఆమె ముందుగా వచ్చింది అందరికన్నా ముందు. But she was disqualified. అయినా కూడా ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది. Why? ఎందుకు ఆ విధంగా జరిగింది? Because she changed her track too soon. కాబట్టి ఆమె ఏదైతే ట్రాక్ లో పరిగెత్తాల్సి ఉందో కొంచెం ముందుగానే ఆమె ట్రాక్ ని దాటి వచ్చేసింది. In other words, she crossed her track. అనగా ఆమె ఆ క్రాస్ ఏదైతే ట్రాక్ ఉందో పరుగు పందెంలో దాన్ని దాటి వచ్చేసింది. See, it's not just about reaching the end.
కాబట్టి కేవలము ఆ యొక్క గురిని లేదా గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, but it is about reaching the end in a right way. ఒక సరియైన విధముగా ఆ గురిని చేరుకోవడం. So you run the race with faith. కాబట్టి విశ్వాసంతో నువ్వు ఆ యొక్క పరుగుని పరిగెత్తావు. At the same time you keep up the track and do not break it. కాబట్టి అదే విధంగా ఏదైతే ట్రాక్ లో నువ్వు ఉండాలో ఆ మార్గంలో నువ్వు ఉంటావు, దాన్ని నువ్వు తెంచి ఇలా పక్కకి వెళ్ళవు. 2 Timothy 4th chapter verse 7. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనము. I have fought a good fight, I have finished the race, I have kept my faith. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. What does that mean? ఆ మాటకి అర్థం ఏంటి? Faith is a race. కాబట్టి విశ్వాసం అంటే అదొక పందెము. And you have to finish the race. ఆ యొక్క పందాన్ని నీవు ముగించాల్సి ఉంది. And what does Paul say over here? ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటి? I have kept my faith till the end of the race. ఆ యొక్క పందెము ముగిసేంత వరకు నేను నా విశ్వాసాన్ని పెట్టుకున్నాను, లేదా కాపాడుకున్నాను. Example, ఒక ఉదాహరణ చూద్దాం. Bible tells us that Jesus is coming back again. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభువు తిరిగి రానే ఉన్నాడు. We believe that. అది మనం నమ్ముతూ ఉన్నాము. But you know what Jesus said? కానీ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? When the Son of Man comes, will he find faith? కాబట్టి ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం కనుగొంటాడా అన్న మాట అడుగుతాడు. That means from the point that you have received faith through the word of God till the point you see the manifestation of it, there is a possibility that you may lose it. కాబట్టి నీవు వినుట ద్వారా విశ్వాసాన్ని పొందుకున్న ఆ క్షణము నుంచి ఆ విశ్వాసం అనేది నీ జీవితంలో క్రియారూపం దాల్చేంత వరకు ఈ మార్గం మధ్యలో కొన్నిసార్లు నీ విశ్వాసము పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. So you have to realize that it's not over once you have begun. కాబట్టి నువ్వు ఏదో ప్రారంభించినంత మాత్రాన నీ ప్రయాణం పందెం అయిపోయిందని కాదు. You have to finish it. దాన్ని నువ్వు ముగించాల్సి ఉన్నది. And until you finish, attacks will keep coming again and again and again. కాబట్టి దాన్ని ముగించేంత వరకు దాడి అనేది నీ మీదకి వస్తూనే ఉంటుంది. Hebrews chapter 12 verse 1. మరి హెబ్రీ 12:1. Therefore we also, since are surrounded by so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which so easily ensnares us, let us run with endurance the race that is set before us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబడి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. Again Bible talks about race. అక్కడ కూడా మరి ఒక పరుగు పందాన్ని గురించి వాక్యం చెప్తుంది. Surrounded by a cloud of witnesses who have finished their race. ఎవరైతే ఈ గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉంది, వీరందరూ కూడా వారి యొక్క పందాన్ని ముగించిన వారుగా ఉన్నారు. They are watching us. వారు చూస్తున్నారు మనల్ని. And the experience of the running of that race is this. కాబట్టి ఆ యొక్క పరుగు పందెం యొక్క అనుభవం ఏ విధంగా ఉంది అంటే, there are weights on our shoulder which can slow us down. కాబట్టి మన మీద ఒక భారం ఉంది, ఆ భారం మనల్ని కాస్త మన పరుగుని నెమ్మదిగా చేస్తుంది. And there is sin in life which can trap us, ensnare us or pull us back. లేకపోతే మనలో ఒక పాపం ఉంది, అది మనం సులువుగా చిక్కులు పెట్టి మనల్ని ముందుకు పోకుండా లేకపోతే మనం వెనక్కి లాగడానికి అవకాశం ఉంది. Remember, we are talking about the race of faith. విశ్వాసం సంబంధించిన పరుగు గురించి, పందెం గురించి మనం మాట్లాడుతున్నాం. You have received the word. మీ వాక్యాన్ని మీరు పొందుకున్నారు. With that you have received faith. దానితో పాటు మీకు విశ్వాసం వచ్చింది. You have begun confessing what you believed. మీరు నమ్మిన దాన్ని మీరు ఒప్పుకోవడం మొదలు పెట్టారు. That means you have started the race. అనగా మీరు మీ పరుగును మీరు ప్రారంభించారు. You have to keep it till it is done. అది ఆ పరుగు ముగించేంత వరకు ఆ విశ్వాసానిలోనే మీరు ఉండాలి. And remember, in this matter of running the race of faith, there are these two things which can hinder you. కాబట్టి ఈ రెండు విషయాలు మీ యొక్క పరుగు పందెం విషయంలో మిమ్మల్ని ఆపడానికి లేదా మీకు ఇబ్బంది కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. Number 1, మొట్టమొదటిది your own burdens. నీకుండే సొంత భారాలు. I'll tell you, my brothers and sisters, సహోదరి మాట మీకు చెప్తున్నాను. many times we take unnecessary burdens. చాలా సార్లు అనవసరంగా మన మీద చాలా భారాన్ని వేసుకుంటాం. We are many times worried about unnecessary things and forget the necessary things. కాబట్టి అవసరమైన వాటిని మర్చిపోతూ అనవసరమైన వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉండిపోతాం. I still remember
one conversation I had with a friend of mine. ఒక స్నేహితుడితో నాకు జరిగినటువంటి సంభాషణ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. He is in America. ఆయన అమెరికా దేశంలో ఉన్నాడు. So I called him and said, how are you? ఎలా ఉన్నావు అని చెప్పి ఫోన్ చేసి అడిగాను. He says, I'm blessed, Anna. నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్పాడు. And how are these things about certain people? He had some issues. కొంతమంది ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారి గురించి ఏంటి అని అడిగాను. And he said, ఆయన చెప్పిన మాట ఏంటంటే, Anna, I realize I have no time for bitterness. కాబట్టి ఆయన చెప్పాడు, అన్న నాకు ఇప్పుడు వాటి గురించి ఆలోచించడానికి నాకు సమయమే లేదన్న ఇప్పుడు. I have no time for being angry with somebody or being upset with anybody. కాబట్టి ఏదో ఒక విధమైన ఒకరిని కోపగించుకోవడం కానీ ఒకరిని విసుక్కోవడం కానీ ఇటువంటి వాటికి మా దగ్గర సమయం లేదు ఇప్పుడు. Suddenly it struck me. అప్పుడు నాకు ఒక విషయం నా మనసుకు తట్టింది. Don't we waste so much of time being angry, upset, worried or irritated with somebody? కాబట్టి కొన్నిసార్లు ఎంతో సమయం కోపంగా ఉండి విసుక్కొని వేరే వాళ్ళ విషయంలో ఆ విధంగా మనం ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నామా లేదా? I realize these are the burdens that slow us down. ఇటువంటి భారాలే మన ప్రయాణంలో మనల్ని అవి ముందుకు వెళ్లకుండా మన వేగాన్ని తగ్గిస్తాయి. Many times we are so much burdened with the performance expectation. కాబట్టి చాలా సార్లు కూడా ఆ విధంగా ఏదో అందరి ముందు ఏదో చేసి చూపెట్టాలన్నటువంటి అటువంటి ఆలోచనలతో కూడా మన మీద ఒక భారాన్ని మనం వేసుకుంటాం. See, these are the things which are going to slow us down. ఇవన్నీ కూడా మన వేగాన్ని తగ్గించేవిగా ఉన్నాయి. You must realize, see, one very simple thing Jesus tells in Matthew chapter 6 verse 24 to 33. మరి మత్తయి సువార్త 6:24 నుంచి 33 వరకు ఒక చిన్న మాట ప్రభువారు చెప్తారు. What is 33rd verse? 33వ వచనం ఏం చెప్తుంది? Seek first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని. But in between there are some very powerful things. ఆ ఇంటి వీటి మధ్యలో ఇంకా కొన్ని శక్తివంతమైన మాటలు ఉన్నాయి. One of the things he says is, అక్కడ ఆయన చెప్పిన మాటలు ఒక మాట ఏంటంటే, look at the birds of the air. మరి ఆకాశం ఉండే పక్షులను మీరు చూడండి. They don't sow, they don't reap. అవి విత్తవు కోయవు. They don't do anything. అవేమి కూడా చేసుకోవు. But still I give them food. అయినా కూడా నేను వాటికి ఆహారం ఇస్తున్నాను కదా. He says, look at the lilies of the valley. అదే విధంగా అడవి గడ్డిని మీరు చూడండి. I mean, they are there only for a short while. అవి కొంతసేపు మాత్రమే ఉండేవి. But they are dressed better than Solomon. కాబట్టి సొలొమోను వైభవం కన్నా గొప్పగా అవి ఆ విధంగా అందంగా కనబడుతున్నాయి. And he says, అంటూ చెప్తూ ఈ మాట చెప్తాడు, why are you worried? Why are you wasting time thinking about what will I eat, what will I drink, what will I wear? కాబట్టి ఎందుకు నీవు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకో అని చెప్పి అటువంటి వాటి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు. Unnecessary burden. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి భారాలుగా ఉన్నాయి. I remember you know this incidents in our life. మరి మా యొక్క జీవితం జరిగిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం ఉంది. We had a little difficult time. కొన్ని కష్ట పరిస్థితులు వచ్చాయి. We didn't know what we can feed the children tomorrow. కాబట్టి రేపటి దినమున మా పిల్లలకి ఏ ఆహారం పెట్టాలో అనేది కూడా మాకు తెలియదు. And I was just sitting down little sad. కొంచెం ఆ విధంగా నేను ఒక విధంగా బాధగా ఉందా నిరుత్సాహంగా ఉన్నాను. There comes my wonderful beautiful dear wife. Then fast Nina comes. And she in her own style she shook me up. అప్పుడు ఆమె వచ్చి తనకు మామూలుగా చేసే విధంగా ఒకసారి కదిలించింది. What happened to you? ఏమైంది నీకు? I said this. ఇదిగో ఇవన్నీ ఇట్లా ఉంది పరిస్థితి. Leave it. అవన్నీ వదిలేసేయ్. Let's see it together. మనం కలిసి చూద్దాం అసలు ఏమవుతుందో. Let's face it together. మనం ఎదుర్కొందాం కలిసి. If God gives we will eat. అని ఇస్తే తిందాం మనం. If God doesn't give, అని ఇవ్వకపోతే we will fast. ఉపవాసం ఉందాం. Hey, don't want this face. ఇటువంటి ముఖం పెట్టుకొని ఉండొద్దు నువ్వు. చలో బాహర్ నికలో. బయటికి వెళ్తా నడు అని చెప్పి. So we took the bike and Joshua was small fellow. We went for a round, came back happy. కాబట్టి జాషువా చిన్నపిల్లడు ఆయన తీసుకొని బైక్ మీద బయటికి వెళ్ళాము, సంతోషంగా ఇంటికి మళ్ళీ వెనక్కి వచ్చాము. Next day food came. రెండో రోజు మరి రావాల్సిన భోజనం వచ్చేసింది. The point is, మరి ఏమని చెప్పాలనుకున్నానంటే, unnecessarily burdened. కాబట్టి అనవసరంగా భారాన్ని పెట్టుకోవడం. In our life we take unnecessary burdens. మన జీవితంలో అనవసరమైనటువంటి భారాలు ఆ విధంగా మనం పెట్టుకుంటాం. I remember one day one person came and said, brother please pray for me with a burden. కాబట్టి ఒక సహోదరుడు వచ్చి, సహోదరుడా నా కోసం ఒక భారంతో నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. I said, I'm sorry sister, I cannot pray for you with a burden. సహోదరి ఆ విధంగా ఒక భారంతో నాకు ప్రార్థన చేయడం నాకు రాదు అన్నాను. See, unless God gives a burden, who am I to take it? కాబట్టి దేవుడు భారం ఇవ్వకపోతే నేనెవరిని భారం తీసుకోవడానికి? We take unnecessary burdens. కాబట్టి అనవసరంగా కొన్ని భారాలు మనం తీసుకుంటాం. Unnecessary responsibilities. అనవసరమైనటువంటి బాధ్యతలు కొన్ని తీసుకుంటాం. Unnecessary cares. అనవసరంగా కొన్ని చింతలు తెచ్చుకుంటూ ఉంటాం. It actually slows us down in our race of faith. కాబట్టి మన విశ్వాస
పరుగులో అవి మనల్ని మన వేగాన్ని తగ్గించేవిగా ఉన్నాయి. You know, I always tell this example. ఈ యొక్క ఉదాహరణ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మీకు. Imagine one day I call David home. David to me. ఒక రోజు నేను డేవిడ్ ని పిలిచాను అనుకుందాము. And I tell David, go to this shop, and get me a bottle of Pepsi. కాబట్టి మరి డేవిడ్ ని ఒక షాప్ కి వెళ్ళి ఒక పెప్సీ బాటిల్ తీసుకురా అని చెప్తాను. So what will he ask me? అప్పుడు ఆయన ఏమని అడుగుతాడు నన్ను? Money. డబ్బులు అడుగుతాడు. So I give him money. ఆయన నేను డబ్బులు ఇస్తాను. And then he will again ask for what? ఇంకా ఏమడుగుతాడు నన్ను? Car keys. కార్ కీస్ So అడుగుతాడు. I give him money, I give him car keys. అప్పుడు డబ్బులు ఇస్తాను, కార్ కీస్ కూడా ఇస్తాను. I gave him for what purpose? ఇవన్నీ ఎందుకు ఇచ్చాను? ఏ కారణాన్ని బట్టి ఇచ్చాను? To get Pepsi for me. ఆయన నాకు పెప్సీ తేవడం కోసం. He goes, comes back. ఆయన వెళ్తాడు, వస్తాడు మళ్ళీ. What's the question will I ask him? నేను అడిగిన ప్రశ్న అప్పుడు ఏమని అడుగుతాను ఆయన? నేను Where is my Pepsi? నా పెప్సీ ఏది అని అడుగుతాను. Correct? అవునా కదా? Am I going to ask him about anything else? వేరేది ఏమన్నా అడుగుతానా లేకపోతే పెప్సీ అడుగుతానా? What will I ask for? Pepsi. Pepsi. Now if he tells, ఒకవేళ ఆయన ఈ విధంగా చెప్పాడు అనుకోండి, Daddy, there was a very good offer on ice creams. కాబట్టి డాడీ అక్కడికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ లో మంచి ఆఫర్ ఒకటి కనబడింది నాకు. So I got your favorite ice creams. కాబట్టి నీకు ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ నేను తెచ్చాను. But what will I say? అప్పుడు నేను ఏం చెప్తాను? What about Pepsi? అది పెప్సీ సంగతి ఏంటి అని అడుగుతాను. Daddy, not only that, Kaju was available. కాబట్టి డాడీ మరి ఇక్కడ కాజు కూడా బాగుంది. Only 20 rupees kg. 20 రూపాయల కిలో. I got that. అది కూడా తెచ్చాను నేను. What will I say? అప్పుడు నేను ఏమంటాను? Where is my నా Pepsi? పెప్సీ ఎక్కడ ఉంది అని అడుగుతాను. So he has spent all the money. ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. And he has got so many things. చాలా విషయాలు, చాలా వస్తువులు కొన్నాడు. And not my Pepsi. కానీ పెప్సీ అయితే లేదు దాంట్లో. What will I say? అప్పుడు నేను ఆయనకి ఏం చెప్తాను? Am I pleased with you or I am not pleased? కాబట్టి నువ్వు అప్పుడు ఆయన అంటే నాకు కొద్ది సంతోషం కలుగుతుందా లేకపోతే నచ్చదా ఆ విషయం ఆయన చేసిన పని? I won't. నాకు ఇష్టం So ఉండదు. what did he do? ఆయన చేసిన పని ఏంటి ఇక్కడ? He spent all that I gave him on the things on which I didn't want him to spend. కాబట్టి నేను దేని మీద ఆ డబ్బులు ఖర్చు కాకూడదని అనుకున్నానో అతను దాని మీద డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టాడు. And what was the result? అప్పుడు దానికి వచ్చిన ఫలితం ఏంటి? He had nothing left to spend on what I sent him for. కాబట్టి అందరి ఏ ఒక్క పైసా కూడా మిగలలేదు నేను ఎందుకోసం ఆయన పంపించాను, అది కొనడం కోసం. So many times we are so much burdened with doing good that we fail to do what we are called to do. కాబట్టి చాలా సార్లు కూడా ఆ విధంగా కొన్ని మంచి పనులు చేసే భారాన్ని మన మీద పెట్టుకుంటాం, కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పని చేయడానికి మన దగ్గర సమయం ఉండదు. Our faith gets drained in the burden of doing good and we miss out on what we are called to do. కాబట్టి మన విశ్వాసం అంతా కూడా ఆ మంచి పనులు చేసే దాని విషయంలోనే అది కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి దేవుడు పిలిచిన పిలుపు ప్రకారంగా మనం చేయడానికి సరిపోయే విశ్వాసం మన దగ్గర ఉండదు. You may have desires, మనకు కొన్ని కోరికలు ఉండొచ్చు, but not all desires are from God. కాబట్టి ప్రతి కోరిక కూడా దేవుడి నుంచే వచ్చిందని కాదు. Not all desires are regarding the purpose of God. ప్రతి కోరిక కూడా దేవుని యొక్క ఉద్దేశారంగా ఉందని కాదు. What we need to keep checking is, where am I going? కాబట్టి మనం ఏమి ఎతుకుతూ ఉండాలి, చూస్తుండాలంటే నేను ఎటువైపు వెళ్తూ ఉన్నాను. What God has called me to do, am I doing that or not? కాబట్టి దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలిచిన పని నేను చేస్తున్నానా లేదా? My brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, whether it is anointing, grace, gifts, money, anything and everything given by God is for his purpose. కాబట్టి దేవుడు ఇచ్చిన అభిషేకం కావచ్చు, ఆయన పిలుపు కావచ్చు, ఆయన ఇచ్చిన డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా ఆయన ఉద్దేశం నెరవేర్చడం కోసమే ఇవ్వబడ్డాయి. Your faith also should be directed towards your purpose rather than your personal needs and problems. కాబట్టి నీ విశ్వాసం కూడా ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచాడో ఆ వైపుకే ఉండాలి తప్ప ఏదో నీ వ్యక్తిగతమైన పనులు లేదా నీ వ్యక్తిగతమైన అవసరాల కోసం కాదు. Today in the church in the morning, ఈ రోజు ఉదయం ఆరాధనలో one sister Ravali, she shared one very powerful point. మరి రవలి అనే ఒక సహోదరి ఒక మంచి మాట, శక్తివంతమైన మాట కూడా చెప్పింది. Kingdom of God is not about people, it's about king. కాబట్టి మరి దేవుని రాజ్యం అంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజల గురించి కాదు, ఆ రాజు గురించి. It's about king's desire, king's plan, king's pleasure, king's will. కాబట్టి అది రాజు యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన కోరిక, ఆయన ఇష్టము, వాటికి సంబంధించిందిగా ఉంది దేవుని రాజ్యం. No doubt his plan, his purpose, his will is all for our good only. కాబట్టి ఆయన యొక్క చిత్తము, ఉద్దేశం ఇవన్నీ కూడా మనందరి మంచి కోసమే, ఆ విషయంలో ఏ సందేహం లేదు. But the focus is not us, but the focus is him. కాబట్టి అప్పుడు దృష్టి మన మీద కాదు, కానీ దృష్టి ఆయన మీద ఉంటుంది. So what the devil tries to do is distract us from that and burden us with unnecessary good things. కాబట్టి అపవాది అంటే మన దృష్టిని ఆ విధంగా మరల్చి వేసి మరి అనవసరమైనటువంటి చాలా విషయాలు, అవి మంచి కూడా కావచ్చు, వాటి మీదకి మన దృష్టి వెళ్ళేటట్టుగా చేస్తుంది.
You know, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, if you are thinking your faith is only about your day-to-day life, కాబట్టి ఒక నీ విశ్వాసం అనేది కేవలము నీ అనుదిన జీవితానికి సంబంధించినది మాత్రమే నువ్వు అనుకుంటే, or your faith is only about solving your problems and meeting your need, లేకపోతే నీ సమస్యలు పరిష్కరించుకోవడానికి నీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే నీ విశ్వాసం అని నువ్వు అనుకుంటే, then you are very much limited in your life. కాబట్టి అప్పుడు నీవు నీ జీవితంలో నువ్వు దాదాపుగా ఒక పరిమితిలో ఉండిపోయావు. నువ్వు faith is about the plan of God, the purpose of God in your life. కాబట్టి నీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి, దేవునికి ఉద్దేశం ఏంటి, అందుకు సంబంధించిందే విశ్వాసం అంటే. faith is about your God ordained destiny. మరి దేవుడు నీకే గమ్యాన్ని అయితే నిర్ణయించాడో ఆ గమ్యం వైపు నువ్వు వెళ్ళడమే విశ్వాసం అంటే. If you go deeper in that, you will realize it's not just about you, but it is also about your generations. కాబట్టి ఇంకా లోతుగా ఆ వాక్యాన్ని మనం ధ్యానించేది కేవలం నీ గురించి మాత్రమే కాదు, కానీ నీ తర్వాత వచ్చే అనేక తరాల గురించి ఈ మాట చెప్పబడుతూ ఉంది. You know, Hebrews chapter 11 talks about heroes of faith. మరి హెబ్రీ 11లో విశ్వాస వీరుల గురించి రాయబడింది. But you know, not all the heroes of faith gained great things. కాబట్టి ఆ విశ్వాసులలో అనేకులు ఆ విధంగా అన్ని గొప్ప వాటిని పొందుకున్న వారేమీ కాదు. Not all the heroes of faith reached their destination. మరి ఆ యొక్క విశ్వాస వీరులు అనేకులు అందరూ కూడా వారి గమ్యాన్ని చేరుకున్న వారని కాదు. One such person is Abraham. అటువంటి వారిలో ఒకరు అబ్రహాము. He is the one called as father of all who believes. విశ్వాసులందరికీ తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. He did not reach his final destination. ఆయన కూడా తన యొక్క ముగింపు గమ్యం అవుతుంది అక్కడికి చేరుకోలేకపోయాడు. The land that God had promised, he was never able to possess it. దేవుడు ఏ విధంగా భూమిని దేశాన్ని వారికి వాగ్దానం చేశాడో దాన్ని ఆయన పొందుకోలేకపోయాడు. He never saw the seed or the children as the sand of the sea. అదే విధంగా మరి ఆ ఇసుక రేణువులాగా సముద్రపు ఇసుక రేణువులాగా ఉన్నటువంటి సంతానాన్ని ఆయన చూడలేకపోయాడు. Does that mean that God's promise failed? అనగా దేవుని వాగ్దానం విఫలమైందని అర్థమా అది? God's promise started with Abraham. అబ్రహాముతో ఆ విశ్వాసము ప్రారంభమైంది. And it was for the generations, not just for Abraham's life. కాబట్టి కేవలం అది అబ్రహాము జీవితానికి మాత్రమే కాదు, కానీ ఆ తర్వాత రాబోయే అనేక తరాలకు సంబంధించింది అది ఉంటూ ఉంది. Hebrews 11 verse 13 onwards it says, మరి హెబ్రీ 11:13 నుంచి మనం చూస్తే, these all died in faith, not having received the promise, but having seen them afar off, were assured of them, embraced them, and confess that they were strangers and pilgrims on the earth. For those who say such things declare plainly that they seek a homeland, and truly if they had called, verse 16 it tells, but now they desire a better, that is heavenly country. Therefore God is not ashamed to be called their God, for he has prepared a city for them. కాబట్టి వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందితిరి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. See, they did not receive. వారు పొందుకోలేదు. They saw far off. కానీ దూరం నుంచి వారు చూశారు. But they kept up their faith till the last breath of their life. వారి ప్రాణం ఉన్నంత వరకు కూడా వారు ఆ విశ్వాసంలోనే ఉన్నారు. And God is not ashamed to call himself their God. కాబట్టి వారికి దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు ఇక్కడ సిగ్గుపడడం లేదు. That means what God is looking at, ఇక్కడ దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? not just you reaching your God promised destination, but you holding on to the faith and confession of faith till the last breath of your life. కాబట్టి నీవు నీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, కానీ నీ విశ్వాస విషయంలో నీవు చనిపోయేంత వరకు ప్రాణం ఉన్నంత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎలా ఉంటావు అన్నది దేవుడు చూస్తున్నాడు. So remember, devil will try to distract you from that. కాబట్టి దాని నుంచి నీ మార్గాన్ని తప్పించడానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. Will attack your faith. నీ విశ్వాసం మీద వాడు దాడి చేస్తాడు. That you may give up your faith. అప్పుడు నీవు విశ్వాసాన్ని వదులుకునే విధంగా వాడు చేస్తాడు. Whether it is about your needs, whether it is about your life, whether it is about future, anything. కాబట్టి అది నీ అవసరం గురించి కావచ్చు, నీ జీవితం గురించి కావచ్చు, నీ భవిష్యత్తు గురించి కావచ్చు, దేని విషయంలో కూడా నీ విశ్వాసాన్ని తీసివేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. You must hold on to your faith. నీవు నీ విశ్వాసంలోనే ఉండాలి. You know, many times what happens is, చాలా సార్లు ఏం జరుగుతుందంటే, just because things have not happened according to your timeline, మరి కొన్నిసార్లు మనం అనుకున్న ఆ సమయంలోనే పనులు కానప్పుడు we are tempted to give up our faith. అప్పుడు మన విశ్వాసాన్ని వదులుకోవడానికి మనం కొన్నిసార్లు శోధింపబడుతూ We ఉంటాం. begin to think it won't happen. అది జరగదేమో అని అనుకుంటూ ఉంటాం. Abraham is one example. అటువంటి దాంట్లో ఉదాహరణ అబ్రహాం కూడా ఉన్నాడు. God promised him a son. ఒక కుమారుని దేవుడు వాగ్దానం చేశాడు. Years passed, nothing happened. కొన్ని సంవత్సరాలు గడిచాయి కానీ ఏమీ జరగలేదు. Can you imagine Sarah and Abraham?
కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు అబ్రహాము శారాల గురించి మనం ఊహించినట్టు ఎలా ఉంటుంది మనకి? No children. పిల్లలు లేరు. One fine day God tells Abraham that I will give you a son. మరి వాళ్ళకి పిల్లలు లేనప్పుడు దేవుడు ప్రత్యక్షమే అంటాడు, మీకు కుమారుని ఇస్తాను. Verse 15 Bible chapter 15 of Genesis, Abraham believed God and it was accounted to him for righteousness. కాబట్టి ఆదికాండ 15వ అధ్యాయంలో అబ్రహాము ఈ మాట నమ్మాడు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడిందనే వాక్యం ఉంది. So no doubt that there he had faith. కాబట్టి తప్పకుండా ఆయనకి అక్కడ విశ్వాసం ఉంది, అక్కడ సందేహం లేదు. But days passed. కానీ కొన్ని రోజులు గడిచాయి, months passed, నెలలు గడిచాయి, years passed, సంవత్సరాలు గడిచాయి, no children. పిల్లలు లేరు ఇంకా. Now what do you think Abraham would have done after he received the promise? కాబట్టి ఆ యొక్క వాగ్దానం పొందుకున్న తర్వాత అబ్రహాము ఏమి చేసుంటాడని మీరు అనుకుంటున్నారు? Don't you think he would have told his wife Sarah? తన భార్యకి ఆ మాట చెప్పుంటాడని అనుకున్నారా లేదా? You know, Sarah, God told me that we will have a child. కాబట్టి సారా ఇగో దేవుడు మనకు చెప్పాడు మనకి పిల్లలు వస్తారంట. She also would be excited. ఆమె కూడా సంతోషం అనిపించింది. And she would be telling around. ఆమె కూడా చుట్టూ ఉండే వారికి చెప్తుంది. Maybe Abraham was also telling around. అబ్రహాము కూడా అందరికీ చెప్తూ వచ్చాడు. God promised a son. దేవుడు మాకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు మాకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు మాకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. Nothing was happening. కానీ ఏమీ కావడం లేదు. And I think people would have started asking. కాబట్టి నేను అనుకుంటాను ప్రజలు అడుగుతుండొచ్చేమో ఆయన్ని. You know, Sarah and Abraham they were the boss. కాబట్టి మరి శారా అండ్ అబ్రహాం, maybe somebody have asked to Sarah, madam, what happened? You said that God is giving you a child. కాబట్టి మరి ఎవరిని అడిగి ఉండొచ్చు, అమ్మా మరి నువ్వు ఇట్లా అన్నావు కదా మేడం, మీ కుమారుడు వస్తాడని చెప్పి ఏమైంది ఇంకా? And then you see, when people begin to question, then our faith can start shaking. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు ప్రజలు మనల్ని ప్రశ్నించినప్పుడు మన విశ్వాసం కొన్నిసార్లు ఆ తొనకడానికి అవకాశం ఉంది. Because those questions would have entered in her heart also, and she also would be thinking, how long should I wait? కాబట్టి ఆ ప్రశ్నలు ఎప్పుడైతే ఆమె హృదయం లోపలికి వెళ్ళిపోయి ఆమె కూడా నిజమే కదా ఇంకెంత కాలం నేను ఎదురు చూడాలి అన్నటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. I think Abraham's faith was strong for quite some time. నేను అనుకుంటాను అబ్రహాం యొక్క విశ్వాసం కొంతకాలం వరకు బాగానే ఉండింది. And then you know, he might have helped her to move on in faith. మరి అతను శారామ్మకి సహాయం చేస్తుంటాడు, ఇద్దరు కలిసి విశ్వాసంలో కొనసాగే విధంగా. Do you remember the story of Samson? మరి శాంసన్ యొక్క కథ మీకు జ్ఞాపకం ఉంది కదా. Delilah began to tell him, you don't love me. కాబట్టి ఆ దెలీలా చెప్తున్న మాట నీకు నా మీద నీకు ప్రేమ లేదు అనే మాట. Because she was not able to get the secret out of him. ఆయన నుంచి రావాల్సిన రహస్యాన్ని రాబట్టలేకపోయింది కానీ ఈ మాట చెప్తూ వచ్చింది. But she kept on vexing him day after day to the point of death. కాబట్టి ప్రతిరోజు తర్వాత రోజు ఆయన విసిగిస్తూ వచ్చింది దాదాపుగా మరణమయ్యేంత వరకు. It's not just about Sarah and Abraham and people around. కాబట్టి ఏదో అబ్రహాము శారా వారి చుట్టూ ఉండే ప్రజల గురించే కాదు. But do you realize that there was an attack on Abraham's faith which would become a model for all of us? కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసం మీద కూడా దాడి జరిగింది. అటువంటి దాడి మనందరికీ కూడా జరగడానికి అవకాశం ఉంది. So everyone will face that attack. కాబట్టి అటువంటి దాడి మనలో ప్రతి ఒక్కరికి వస్తుంది. There came a moment when Abraham and Sarah gave in and he tried to help God. కాబట్టి ఒక సమయం వచ్చింది అక్కడ ఇద్దరు కూడా విశ్వాసంలో వారు పడిపోయారు. కాబట్టి దేవునికి సహాయం చేయాలన్న ఆలోచన వారికి వచ్చింది. See my brothers and sisters. కాబట్టి సహోదరులారా, but he did not give up. కానీ ఆయన మాత్రము ఆ విధంగా దాన్ని విశ్వాసం వదులుకోలేదు. I believe he did not give up. నా నమ్మకం ఏంటంటే మరి ఆయన అబ్రహాము విశ్వాసాన్ని వదులుకోలేదు. He held on. ఆయన విశ్వాసం గట్టిగా పట్టుకొని ఉన్నాడు. He continued to hold on. ఆ విధంగా పట్టుకునే ముందుకు సాగాడు. He continued to look to God. మరి దేవుని వైపే చూస్తూనే ఉన్నాడు. That's why ultimately he received that son of promise. మరి దానిని బట్టే చివరికి ఆ యొక్క వాగ్దాన పుత్రుడిని ఆయన పొందుకున్నాడు. It took time. అది సమయం తీసుకున్న మాట. But it happened. కానీ అది జరిగింది సమయం అయినా కూడా. Do you realize when people of Israel were almost about to enter into the promised land? కాబట్టి వాగ్దాన భూమికి దాదాపుగా ప్రవేశించే సిద్ధంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు మీరు జ్ఞాపకం ఉన్నారు కదా. Though you know their faith journey was lots of ups and downs. మరి విశ్వాస యాత్రలో అనేకమంటి ఆ ఒడిదుడుకులు ఉన్నా కూడా but with quite an excitement they reached there. కానీ చాలా ఉత్సాహంతో మొత్తానికి అక్కడికి వాగ్దాన భూమి వరకు వచ్చారు. 12 spies went in. మరి 12 మంది వేగులు వారు వెళ్ళారు. and they brought the news. వారు ఒక వర్తమానం తీసుకుని వచ్చారు. Now 10 spies brought one kind of assessment of the situation. The 2 spies, Caleb and Joshua, brought another kind of assessment. కాబట్టి 10 మంది వేగుల వారు ఆ స్థలాన్ని చూసి వారు ఒక విధమైనటువంటి వార్త తీసుకుని వచ్చారు. మరి జాషువా కేలెబ్ ఇద్దరు కూడా వారు కూడా చూశారు. వారు ఇంకొక విధమైన వర్తమానం తీసుకుని వచ్చారు. The 10 people said everything is good but we can't make it. కాబట్టి అంతా బాగుంది కానీ మనం అక్కడికి వెళ్ళలేము,
అని ఒక 10 మంది చెప్పారు. Now the two, that is Joshua and Caleb, said everything is fine, there are difficulties but we can make it. కాబట్టి మరి కాలేబు తర్వాత జాషువా చెప్పిన మాట ఏంటంటే నిజమే అక్కడ కష్టాలనే ఉన్నమాట వాస్తవమే, కానీ మనమైతే సాధించవచ్చు, వెళ్ళొచ్చు. Now people of Israel listen to the majority, కాబట్టి ఇశ్రాయేల్ వారు ఏం చేశారంటే ఎక్కువ మంది చెప్పినటువంటి ఆ మాట విన్నారు and allowed their faith to be shaken and shattered. కాబట్టి అప్పుడు వారు ఆ విధంగా చేసిన విశ్వాసం అనేది అది ఒక్కసారిగా కదిలింపబడింది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when we begin to hear from people, wrong people, it will shake our faith. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క సరైన వ్యక్తుల నుంచి కాకుండా సరికాని వ్యక్తుల నుంచి మనం వింటూ ఉన్నప్పుడు దాని ప్రభావం మన విశ్వాసం మీద పడుతుంది. The reason I'm telling you this is, ఈ మాట నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, I know many of you have believed for certain things, but it has not happened. కాబట్టి నాకు తెలుసు మీరు అనేక విషయాలను బట్టి దేవుని మీద విశ్వాసం ఉంచారు, కానీ అవి ఇంకా జరగలేదు మీ జీవితంలో. And you would have reached the place where like you think it's not going to work out. కాబట్టి నువ్వు కొన్నిసార్లు నువ్వు ఒక ఆ పరిస్థితికి వచ్చావేమో, ఇంకా కాదులే ఇంకా అవ్వదులే అన్నటువంటి పరిస్థితికి వచ్చావేమో. But I'm here to tell you it happens with everybody. ఈ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జరుగుతుంది. ఆ విషయం చెప్పడానికే ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. You have to wait for God's right time. మరి దేవుని యొక్క సరియైన సమయం కోసం నీవు ఎదురు చూడాల్సి ఉన్నది. In Hebrews chapter 10, మరి హెబ్రీ 11కి మనం వస్తే verses 35 and 36, 35-36 వచనాలు మనం చూస్తే very powerful verses. చాలా శక్తివంతమైనటువంటి మాటలు. Therefore do not cast away your confidence, which has great reward, for you have need of endurance, so that after you have done the will of God you may receive the promise. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. What God tells is, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, even if it is delayed, do not throw away your faith. కాబట్టి ఒకవేళ ఆలస్యం అయినా కూడా మీరు మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు లేకపోతే పడేయొద్దు. I'll tell you, in the year 1999, 98 I think, 98-99 సంవత్సరాల్లో, that time Indica was a car newly launched. కాబట్టి అప్పుడు ఇండికా కార్ కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. God spoke to me saying that I'll give you an Indica. కాబట్టి నీకు ఒక ఇండికా కార్ ఇస్తానని చెప్పి దేవుడు నాతో చెప్పాడు. I was very much excited. నేను చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాను. We didn't have much money. సరిపోయేంత డబ్బులు మాకు ఏం లేవు. I remember 1500 rupees we somehow gathered and booked the car. ఒక 1500 వరకు డబ్బును మనం సమకూర్చుకొని కార్ని అయితే బుక్ చేసుకున్నాము. And now waiting. ఇప్పుడు మేము దానికోసం ఎదురు చూడడం ప్రారంభించాము. Nil balance, full faith. కాబట్టి విశ్వాసం అయితే పూర్తిగా ఉంది, జోబు అయితే ఖాళీగా ఉంది. Nothing happened. ఏమీ జరగలేదు. 98 over, 99 over, మరి 98 అయిపోయింది, 99 అయిపోయింది, 2000 over, 2002 over, 2002 కూడా అయిపోయింది. nothing happened. అయినా ఏం కాలేదు. And then somewhere in 2001 actually I began to think I heard wrong, it's not from God, so we just left. కాబట్టి 2001లో నాకు ఎందుకు అనిపించింది మేబీ నేను సరిగా వినలేదేమో దేవుడి దగ్గర, కాబట్టి ఇది కాదేమో అని అనుకున్నాను. Meanwhile I think we had another car. దానికన్నా ముందు మా దగ్గర ఒక చిన్న కారు ఉంది. But not Indica. అది ఇండికా కాదు, అది వేరే కారు. But somewhere in the month of March 2003, God reminded me. మరి 2003 సంవత్సరంలో మార్చి నెలలో దేవుడే నాకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. He said, what happened to Indica? ఇండికా ఏమైంది అన్నాడు. I said, Lord, it didn't come. అది రాలేదు ప్రభువా అని చెప్పాను. So what did you do to your faith? మరి నీ విశ్వాసానికి నువ్వేం చేసావు? Then I realized in 2001 I threw away my faith about Indica. కాబట్టి ఇండికా గురించి నాకుండే విశ్వాసాన్ని 2001లో నేను దాన్ని వదిలేశాను. And God said, అప్పుడు దేవుడు చెప్పిన మాట, pick it up again. మళ్ళీ ఆ విశ్వాసం నువ్వు తీసుకో. He picked it up again. మళ్ళీ మేము తీసుకున్నాం విశ్వాసాన్ని. What do you mean by picked up again? ఆ విధంగా మళ్ళీ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? You see, when you believe, what do? నువ్వు నమ్మినప్పుడు నువ్వేం చేస్తావు? Bible tells you believe and you speak. నువ్వు నమ్ముతావు కాబట్టి నువ్వు దాని ప్రకారంగా నువ్వు మాట్లాడతావు. 2 Corinthians chapter 4 verse 13. 13వ వచనంలో, and since we have same spirit of faith, according to what is written, I believed and therefore I spoke, we also believe and therefore speak. కాబట్టి విశ్వసించిన కనుక మాట్లాడుతుని అని వ్రాయబడిన ప్రకారం అటు విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై మనం విశ్వసించి మాట్లాడుతున్నాము. So when we believe, what do? మనం విశ్వాసంతో ఉన్నప్పుడు ఏం చేస్తాము? We speak what we believe. మనం ఏదైతే విశ్వసిస్తున్నామో అదే మనం మాట్లాడతాం. When we throw away our faith, what do? మనం విశ్వాసాన్ని పడేసినప్పుడు మనం ఏం చేస్తాము? We stop speaking that thing. ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడడం ఆపేస్తాం. When you pick it up your faith, what do? ఆ విధంగా నువ్వు విశ్వాసాన్ని తిరిగి తీసుకుని నువ్వు ఏం చేస్తావు? You start speaking that faith
once again. మరొకసారి ఆ విశ్వాసాన్ని గురించి నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు. So we picked it up, began to speak once again. కాబట్టి దాన్ని మళ్ళీ మేము తీసుకున్నాము, దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టాము. In 2003, 2003లో May 26, మే 26వ తారీఖున we had a brand new debt free red color Indica right in front of our house. కాబట్టి మరి కొత్త కారు, మరి ఎటువంటి అప్పు లేకుండా ఎర్ర కలర్ కారు కొత్తది మా ఇంటి గుమ్మం ముందు ఉంది. Hallelujah. హల్లెలూయా. See, faith worked, విశ్వాసం ఇక్కడ పనిచేసింది. but it was a race, it was a journey. అది ఏంటంటే ఒక ప్రయాణము, అదొక పరుగు. అది You know, so many areas of our life we will see that journey. కాబట్టి చాలా మన జీవితం అనేక విషయాల్లో ఆ పరుగుని, ఆ ప్రయాణాన్ని మనం చూస్తాం. Just because you have believed, do not think it is over. కాబట్టి కేవలం నీవు నమ్మావు కాబట్టి ఇంకా అయిపోయింది అనుకుంటే కుదరదు. When you believe, it has just begun. నువ్వు ఎప్పుడైతే నమ్మావో అనగా అది అప్పుడు ప్రారంభమైంది అని అర్థం. See, in Hebrews 10:36 he says, after you have done the will of God. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత, that means by faith you have acted, you have done what you need to do. కాబట్టి విశ్వాసం ద్వారా నువ్వు ఏది చేయాలో అది నువ్వు చేశావు. He says now you need endurance, you need to wait. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? నీకు కొంచెం ఓపిక కావాలి. Do not give up. కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని విడిచిపెట్టకూడదు. Hold on a little while. ఇంకా కొంచెం కాలం దాన్ని పట్టుకొని ఉండండి. If you see further, he says that he who is coming will not delay. కొంచెం ఇంకా ముందుకు వెళ్తే ఆయన వస్తానని చెప్పిన వాడు ఆలస్యం చేయడు. And I like what he says, that God has no pleasure if you give up now. కాబట్టి మరి నువ్వు ఆ విధంగా విశ్వాసాన్ని విడిచిపెడితే దేవుడికి సంతోషం ఉండదు. But then he says, ఆ తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? but you are not like that. కానీ మీరు ఆ విధంగా లేరు. You are not like that. మీరు ఆ విధంగా లేరు. That means you are not the one who will give up. అనగా విశ్వాసాన్ని మీరు ఆ విధంగా విడిచిపెట్టేవారు మీరు కారు. Amen. ఆమేన్. Can you say I'm not like that? నేను అటువంటి వాడిని కాదని చెప్పుకుంటామా? I'm not like that. నేను అటువంటి వ్యక్తిని కాదు. I'm not like that. నేను అటువంటి వ్యక్తిని కాదు. I don't know about you. నీ గురించి నాకు తెలియదు. నేనైతే అటువంటి వ్యక్తిని కాదు. విశ్వాసాన్ని విడిచిపెట్టే వ్యక్తిని కాదు. Hallelujah. హల్లెలూయా. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా ఈ మాట చెప్తున్నాను I మీకు. want you to understand this, because many times people complain, I have believed and nothing has happened. కాబట్టి చాలా సార్లు ప్రజలు ఈ విధంగా చెప్తుంటారు, నేను నమ్మాను కానీ ఏమీ కాలేదు అంటారు. I want to tell you, ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. wait. మీరు ఎదురు చూడండి, ఆగండి. God is at work. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. If you have thrown your confidence, ఒకవేళ మీరు మీ యొక్క ధైర్యాన్ని, మీ విశ్వాసాన్ని పడేస్తే, if you have thrown your faith few years back or few days back or few months back, కాబట్టి ఒకవేళ మీ యొక్క ధైర్యాన్ని కానీ మీ విశ్వాసాన్ని కొన్ని రోజుల క్రితము, కొన్ని నెలల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఒకవేళ విడిచిపెట్టి ఉంటే, pick it up again. దాన్ని మళ్ళీ మీరు తీసుకోండి. Start speaking the language of faith. విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడడం మొదలు పెట్టండి. Language of faith is simple. The word of God is the language of faith. కాబట్టి మరి విశ్వాస సంబంధమైన భాష అంటే చాలా సులభం అండి. దేవుని వాక్యమే విశ్వాస సంబంధమైన భాష. I'll tell you one very important thing. ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మీకు చెప్తాను. Where does faith come from? వాక్యం, విశ్వాసం ఎలా వస్తుంది? It comes from the word. దేవుని వాక్యం ద్వారా వస్తుంది. That means who has spoken the word? ఎవరు ఆ మాట చెప్పింది? God has spoken the word. దేవుడే చెప్పిన మాట. That means whose responsibility to fulfill that word? ఆ మాటని నెరవేర్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? His responsibility. ఆయన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. Let him do. ఆయన్ని చేయనిద్దాం. Abraham's mistake was trying to take the responsibility which never belonged to him. ఆయనకు సంబంధం లేనటువంటి, ఆయన మీద లేనటువంటి బాధ్యతను తీసుకోవడానికి అబ్రహాము ప్రయత్నం చేశాడు. అది ఆయన చేసిన పొరపాటు. God will do it. దేవుడు చేస్తాడు. He is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. Heavens and earth may pass away, but the word he has spoken will never pass. ఆకాశం భూమి గతించును కానీ ఆయన చెప్పిన మాటలు ఎన్నడూ కూడా అవి విఫలము కావు. Even in the book of Matthew 24 verse 13, మత్తయి 24:13 మనం చూస్తే, he who endures to the end shall be saved. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. You know, whether it is about the second coming of Jesus, అది యేసుప్రభు యొక్క రెండవ రాకడ గురించి కావచ్చు, or the victories in your life, లేదా నీ జీవితంలో విజయానికి సంబంధించి కావచ్చు, don't give up in between. ఈ మధ్యలో నువ్వు వాటిని విడిచిపెట్టొద్దు. Saul was patiently waiting for Samuel. కాబట్టి మరి సౌలు కూడా సమూయేలు కోసం ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. But he gave up at one moment of weakness. ఒక బలహీనమైన క్షణంలో ఆయన ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టాడు. And all that waiting
was gone wasted. కాబట్టి అంతవరకు ఎదురు చూసినంతా కూడా అది వృధాగా మారిపోయింది. Just a little while, Bible says. కొంచెం ఇంకా సమయం అని వాక్యం చెప్తుంది. I am telling you, my brothers and sisters, సహోదరి సహోదరి ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. many wonderful things that you have been waiting for many years. కాబట్టి అనేక అద్భుతమైన విషయాల కోసం నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నావు. God says just a little while. దేవుడు అంటున్నాడు ఇంకొంచెం సమయము. It's about to happen, just a little while. అది జరగబోతుంది ఇంకొంచెం సమయము. Do not give up your faith. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. Hold on to it. దాన్ని గట్టిగా పట్టుకొని ఉండు. Keep speaking what you have believed. నువ్వేదైతే నమ్మావో దాన్ని మాట్లాడుతూ ఉండు. Because he who has promised is faithful. ఎందుకంటే అది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి. One last verse I want to read for you. ఇంకొక చివరి మాట నేను చదువుతాను వాక్యంలో. This is one of my favorite scriptures. ఇది చాలా నాకు ఇష్టమైనటువంటి వచనాల్లో ఒక వచనం వాక్యంలో. Verse 13, Romans 15:13. మరి రోమా 15:13. Now may the God of hope fill you with all joy and peace in believing, that you may abound in hope by the power of the Holy Spirit. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపును గాక. This is a prayer. ఇది ఒక ప్రార్థన. And what is this prayer about? ఈ ప్రార్థన దేని గురించి? Prayer is about hope. ఒక నిరీక్షణ గురించిన ప్రార్థన. You may be filled with hope. మీరు నిరీక్షణతో నింపబడాలి. That means you will expect good things. అనగా మంచి వాటిని మీరు ఆశించేవారుగా ఉంటారు. Even in the most difficult times you are expecting good things. చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా మంచి వాటిని మీరు కోరేవారుగా ఉంటారు. To be able to expect good things you need to have faith. కాబట్టి అటువంటి ఆ విధంగా మంచిని మీరు కోరుకోవాలంటే ఊహించాలంటే మీకు విశ్వాసం ఉండాలి. And what he says is, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ, that faith brings joy and peace. ఆ విశ్వాసమే మీకు ఆనందము సమాధానం ఇస్తుంది. God of hope, దేవుడు నిరీక్షణకి ఆధారం గల దేవుడు, will fill you with all joy and peace in believing. మరి ఆయన విశ్వాసం ఉంచే వారికి సమస్త ఆనందముతో సమాధానంతో నింపును గాక. That you may be filled with hope by the power of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ నిరీక్షణ మీరు పొందుకొందురు గాక. Don't give up, my brothers and sisters. కాబట్టి మీరు సులభంగా విడిచిపెట్టకండి. Remember, faith given up will cause only trouble. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెడితే దాని వల్ల సమస్యలే కానీ లాభం లేదు. If you have believed according to the word of God, దేవుని వాక్యానుసారంగా నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు no demon, no angel, no man, no woman can stop it. కాబట్టి మరి ఏ స్త్రీ గాని పురుషుడు గాని అపవాది గాని ఏ శక్తి గాని దాన్ని ఆపలేదు. Hallelujah. హల్లెలూయా. Because our God is a faithful God. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hold on. గట్టిగా దాన్ని పట్టుకునే ఉండండి. Hold on to your faith. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి. Hold on to the confession of your faith. మీ యొక్క విశ్వాసం గురించినటువంటి ఏదైతే మీరు నమ్ముతున్నారో ఆ ప్రకటనను మీరు గట్టిగా పట్టుకోండి. Don't allow devil to change that. మీరు మాట్లాడే మాట ఉండే విశ్వాసం సంబంధించి ఆ మాటను అపవాది మార్చకుండా చూసుకోండి. Amen. Tell your neighbor. ఈ పక్కన వారికి ఇదని చెప్పండి. Brother, hold on. కాబట్టి సహోదరుడు ఆ విధంగా నువ్వు విశ్వాసంలో గట్టిగా ఉండు. Hold on to your faith. విశ్వాసంలో గట్టిగా ఉండు. Hold on to the confession of your faith. నీ విశ్వాసంతో ఏదైతే ఒప్పుకున్నావో నువ్వు ఆ ఒప్పుకోలికి నువ్వు గట్టిగా పట్టుకొని ఉండు. Hold on. Hold on. Hold on, my brother. గట్టిగా పట్టుకొని Hold on, my సహోదరి sister. గట్టిగా పట్టుకొని ఉండు. Something good is coming. కాబట్టి మంచిది రాబోతుంది. Hallelujah. హల్లెలూయా. Father, I thank you for each one of my brothers and sisters. తండ్రి నా ఉన్నటువంటి సహోదరి సోదరులందరిని బట్టి మీకు వందనాలు. Help that each one of us may hold on to the confession of our faith. మా విశ్వాస ఒప్పుకోలుకు ప్రభువా మేము గట్టిగా పట్టుకొని ఉండడానికి మా అందరికీ మీరు సహాయం చేయండి. Give us strength that we may run with endurance this race of faith. కాబట్టి తండ్రి ఆ విధంగా ఓపికతో ఈ యొక్క విశ్వాసం యొక్క పరుగుని మేము పరిగెత్తడానికి మీరు మా సహాయం చేయండి. And whoever has given up or cast away their faith, I pray for them. ఎవరైనా ప్రభువా వారి విశ్వాసం ఒకరు వారు జార విడుచుకున్నా లేకపోతే వదిలేసిన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. Give them grace to pick it up back again. మరి ఒకసారి దాన్ని తిరిగి తీసుకోవడానికి వారికి మీరు కృపనిమ్మని అడుగుతున్నాను. That all of us may move forward filled with hope by the Holy Spirit. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధాత్మను గ్రహించి ఆ యొక్క నిరీక్షణ ద్వారా నింపబడి ముందుకు సాగడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. I'll request the worship team to lead us.